ఈసారి బాజీ గారు తీసుకుంటాం. మనకి 27th అంటే నిన్న మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక లేడీ ఆమె ఇంట్లో డెత్ అయింది, ఆమె మర్డర్ జరిగింది, అట్లాంటి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దిస్ హ్యాపెండ్ ఇన్ అది కారెంపూడి మండల్లో ఉప్పిచర్ల విలేజ్లో ఇది జరిగింది. సో ఇది జరిగిన వెంటనే మనం పోలీస్ టీమ్స్ అక్కడ డిస్పాచ్ చేయడం జరిగింది. డిఎస్పి గుర్జల, సిఐ కారంపూడి, ఎస్ఐస్ అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ అట్లా అనిపించింది దట్ ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఉంది. బికాజ్ ఆమె ఇయర్ రింగ్స్ కూడా మిస్ అయింది అండ్ ఆమె హెడ్ ఇంజరీ వల్ల చనిపోయి ఉంది ఆమె బ్యాక్ రూమ్లో. ఆమెది 2 పోర్షన్ హౌస్ ఉంది. సో ఇమీడియట్లీ ఇంకా ఇది ఒక మర్డర్ ఫర్ గెయిన్, దాట్ ఆల్సో ఒక లేడీది. సో ఇది చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఇంకా హెల్ప్ కోసం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ సమ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈ కేసులో పంపడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది, ఫోరెన్సిక్ టీమ్, క్లూస్ టీమ్ కూడా పంపడం జరిగింది. అది దాని తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్లో మనకి వాట్ వీ ఫౌండ్ అవుట్ వాజ్ కి లాస్ట్ ఆమె బేసికలీ ఆమె ఒక లిక్కర్ బెల్ట్ షాప్ లాగా నడిపిస్తుంది. సో అక్కడ చాలామంది అక్కడ బయటే వచ్చి తాగుతారు ఆమె ఇంటి బయటే. సో అక్కడ 2 persons నేమ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ బాలు నాయక్ అండ్ బాబు నాయక్, వాళ్ళు కూడా నేటివ్ ఆఫ్ కారంపూడి. సో వాళ్ళు లాస్ట్ ఆమెతో బేసికలీ ఒక గొడవ జరిగింది. సో ఆమె వాళ్ళు డ్రింక్ అడిగారు, బట్ వాళ్ళ దగ్గర డబ్బు లేక ఆమె బ్యాగ్ తీసుకుంది. ఇది చాలామంది అక్కడ విట్నెసెస్ కూడా చూశారు. సో దాని తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు వెయిట్ చేశారు. ఆమె మొత్తం రిమైనింగ్ అక్కడ డ్రింకర్స్ ఎవరు ఉన్నారు అందరూ డిస్పర్స్ అయిన తర్వాత వాళ్ళు అవకాశం చూసి ఇంటి లోపల వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఆమెతో గొడవ పడ్డారు ఇద్దరు. అండ్ వాళ్ళు చాలా డ్రంకెన్ స్టేట్లో ఉన్నారు బోత్ దీస్ పర్సన్స్. అండ్ గొడవ పడే క్రమంలో వాళ్ళు ఒక స్టిక్తో, కుకింగ్ కోసం ఒక స్టిక్ వాడతాము, దాంతో ఆమె తల మీద కొట్టారు. అది కొట్టిన వల్ల ఆమె అన్కాన్షియస్ అయింది, అక్కడ చాలా గట్టిగా కొట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఇది మనకి కన్ఫెషన్ మేరకు తెలిసింది దట్ వాళ్ళు ఇది కూడా ఒక అవకాశం చూసి ఆమెకి బ్యాక్ రూమ్లో డ్రాగ్ చేసి చాలా హారిబుల్గా వాళ్ళు ఫస్ట్ 1 by 1 ఆమెతో సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఆమెకి అక్కడ వదిలేసి వాళ్ళు ఇద్దరు అక్కడ నుంచి పారిపోయారు. సో ఇది ఒక చాలా సీరియస్ ఆఫెన్స్, ఇది చాలా గ్రేవ్ క్రైమ్. దీనిలో ఒక లేడీ అది మర్డర్ ఫర్ గెయిన్ కంబైన్డ్ విత్ రేప్ కూడా జరిగింది. కాబట్టి మనం ఇది చాలా సీరియస్గా తీసుకున్నాము. అండ్ విదిన్ 24 hours మనం బోత్ ద పర్సన్స్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. ఈ కేసు మనం చాలా సీరియస్గా తీసుకుంటాము. ఈ కేసులో మంచి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మనం ప్రాపర్గా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఇది ట్రయల్ కూడా ప్రాపర్గా చేస్తాము. సో దట్ వీళ్ళకి శిక్ష పడినట్టు మనం చూసుకుంటాము. అండ్ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద ఆఫీసర్స్. మన పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ చాలా సీరియస్గా తీసుకొని చాలా గట్టిగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పి గుర్జల, సిఐ కారంపూడి, అదర్ సిఐస్ అండ్ ఎస్ఐస్ ఆల్సో. ఆ టీం చాలా చాలా మంచిగా పనిచేసింది. కాబట్టి ఇంత షార్ట్ టైంలో మనం ఇంత సీరియస్ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.